చివరి వరకు చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోబర్చుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తం కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమునో తగదు. వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. అందరు తలంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి ఒక్కరి దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. చెప్పండి. ఎంతమంది బాప్తిసం పొందారో చేతి చూపండి. బాగా బాప్తిసం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడెను. ఎవరిని నమ్మి? చేతులు దించబాకండి. ఎవరిని నమ్మి బాప్తిసం తీసుకోవాలి? యేసయ్యను నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అలాగే మనం అందరము యేసయ్యను నమ్మి బాప్తిసం పొంది రక్షించబడ్డాం. మనందరి దేహాలు ఇప్పుడు దించేయండి. మనందరి దేహాలు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నాయన్నమాట. హల్లెలూయా. మనకు అన్నిటిలో స్వాతంత్ర్యం ఉంది. అంటే మానవుడు, దేవుడు ఎంత స్వతంత్రుడో, ఆయన పోలిక ఆయన స్వరూపంలో మానవుడు సృష్టించబడ్డాడు కాబట్టి మానవుడు కూడా స్వతంత్రుడే అన్నమాట. దేవునికి బానిస కాదు మానవుడు. హలో. ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకొని మానవుడిని తిప్పుకోవడానికి సృష్టించలా. చాలామంది పాటలు రాశారు, కొంతమంది అలాగూ వాటిని పాడారు కూడా లోకస్తులు. కానీ సత్యం తెలుసుకోవాలా. దేవుడు ఎంత స్వతంత్రుడో
మానవుల్ని అంత స్వతంత్రులుగా దేవుడు సృష్టించాడు. మానవుడు ఏదైనా చేయొచ్చు అనమాట, ఏదైనా తినొచ్చు అనమాట, ఏదైనా తాగొచ్చు, దేన్నైనా చూడొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు అనమాట. అలాంటి స్వతంత్రుడు అనమాట మానవుడు. కానీ రక్షించబడినటువంటి నీకు నాకు అలాంటి స్వతంత్రత ఉన్నప్పటికీ, అలాంటి స్వతంత్రత ఉన్నప్పటికీ పౌలు గారు ఏమంటారంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అంటున్నాడు. చూసారా, స్వతంత్రత ఉందని అన్నీ చేయడానికి కాదు, అన్నీ చూడడానికి కాదు, అన్నీ తినడానికి కాదు, అన్నీ తాగడానికి కాదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి కాదు, ఎవరితో అంటే వాళ్ళతో ఉండడానికి కాదు. అర్థమవుతుందా? స్వతంత్రులమే, కానీ పౌలు గారు చాలా చక్కగా చెప్తుంది ఏంటంటే, స్వతంత్రుణ్ణి కానీ అన్నీ చేయదగినవి కావు. అలాగనే అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబరుచుకొనబడనొల్లను. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నన్ను లోబర్చుకోనివ్వను, నిన్ను లోబర్చుకోనివ్వను అంటున్నాడు. నన్ను ఎవరు లోబడడానికి ప్రయత్నించినా, నన్ను లోబర్చుకోవడానికి ప్రయత్నించినా నేను లోబడనొల్లను అంటున్నాడు అనమాట. ఎందుకని? మనము దేవుని ఆలయమై ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ లోబర్చుకోవాలని ప్రయత్నించింది అనుకోండి, పౌలు గారు చెబుతున్న అర్థం ఏంటంటే, నేను లోబడనొల్లను. ఆ స్త్రీకి నేను లోబడనొల్లను. అలాగనే ఒక పురుషుడు, అలాగనే ఒక స్త్రీ, ఎవరైనా సరే లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తే నేను లోబడనొల్లను. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, యవనస్తుడైనా సరే. వింటున్నారా? యవనస్తురాలైనా సరే. ఎందుకంటే మనము రక్షించబడినటువంటి మనమంతా దేవుని ఆలయం, కానీ స్వతంత్రులమే. కానీ అన్నిటికీ మనము అన్నిటినీ చేయడానికి లేదు, అన్నిటిని చూడడానికి లేదు, అన్నిటిని తినడానికి లేదు, అన్నిటిని తాగడానికి లేదు, ఏదంటే అది చూడడానికి లేదు. ఎవరైనా మనలను లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి మనం నొల్లకూడదు అని పౌలు గారు చెప్తున్నారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నా అంటే, భోజన పదార్థములు కడుపుకు నక్కును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడింది అన్నాడు. ఒక చక్కని విషయాన్ని నేర్పించడానికి ఈ ఉపమానం చెప్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని చెప్తున్నాడు. మన శరీరంలో ఉన్న కడుపు అంట భోజన పదార్థముల కొరకు అది తయారు చేయబడింది అనమాట. హల్లెలూయా. మన కడుపు భోజన పదార్థాల కొరకు, భోజన పదార్థాలు మన కడుపు కొరకు అనమాట. వింటున్నారా? భోజన పదార్థములు మన కడుపు కొరకు, మన కడుపు భోజన పదార్థాల కొరకు అన్నాడు. అయితే దేవుడు ఆ భోజన పదార్థాలని కడుపును దేవుడు నాశనం చేస్తాడు అన్నాడు. అంటే అవి నాశనం అయిపోతాయి. అవి నాశనం అయిపోతాయి ఒక రోజున కదా. ఎంత అంద సౌందర్యాలుగా మనం ఉండి, అంత తినాలనుకున్న వలన తిని ఒళ్ళు పెంచుకొని ఎంత సౌందర్యవంతులుగా ఎంత అలంకరించుకున్నా ఒకరోజు వెళ్ళేది ఆ శరీరము మట్టిలోకే కదా. దాని అర్థం అదే అనమాట. అయితే తర్వాత ఏమంటున్నంటే, దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. చూసారా? భోజన పదార్థాలు కడుపుకి ఎలాగనో, కడుపు భోజన పదార్థాలకు ఎలాగనో, మన దేహం అంట దేవుని కొరకు. మన దేహము ఇటున్నారా, దేవుడు
మన దేహం కొరకంట. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. అర్థమైందా? మన దేహం ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుడు మన దేహం కొరకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇది అర్థమైందా? ఎప్పుడైతే మనం బాప్తీసం పొందామో, హల్లెలూయా, రక్షించబడ్డామో, హల్లెలూయా, మన దేహము మన రక్షకుడైన యేసయ్య కొరకే. హల్లెలూయా. యేసయ్య మన దేహం కొరకే. హలో, దాని ఇంకా వివరణ ఎలా ఇస్తున్నాడో చూడండి. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎవరైతే అలాగ అప్పగించుకుంటారో, ఎలాగున దేవుడు దేహం కొరకు, దేహము దేవుని కొరకు అని ఆ దేవునికి దేహాన్ని అప్పగించుకుంటారో, హల్లెలూయా, దేవునికి దేహాన్ని అప్పగించుకుంటారో దేవుడు వారిలో నివసిస్తాడనమాట. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దేవుడు వారిలో నివసిస్తాడు. దేవుని ఆత్మ వారిలో నివసిస్తుంది. ఆ దేవుని ఆత్మ రేపు మృతులలో నుంచి మనలను యేసు ప్రభువును లేపినట్టుగా మనలను కూడా మృతుల్లో నుంచి లేపుతుందన్నమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. యేసు ప్రభు కుళ్ళిపోకుండా మట్టిలో గలవకుండా లేచాడు. హల్లెలూయా. మనము కుళ్ళిపోయి మట్టిలో మట్టి అయిపోయినా సరే మనలను దేవుడు ఆ మట్టిలో నుంచి తన ఆత్మ ద్వారా మరలా లేపుతాడు మహిమ దేహంతో. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. గట్టిగా చప్పలు కొట్టాలి. మట్టిలో నుంచి మానవుణ్ణి చేయగలిగిన దేవుడు మట్టి అయిపోయిన మానవుని తిరిగి మానవుడిగా చేయలేడా? లేపలేడా? అర్థమవుతుందా? మానవుడిని ఎట్లా తయారు చేశాడు దేవుడు? ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. మట్టి బొమ్మ నువ్వు నేను. హల్లెలూయా. మానవుడు మట్టి బొమ్మ. ఆ మట్టి బొమ్మను దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేసి ఆయన జీవవాయువును ఊదాడంట. హల్లెలూయా. అప్పుడు మానవుడు జీవించే ఒక ప్రాణి అయ్యాడు. కదిలేటటువంటి మనిషి అయ్యాడు. మనం కదులుతున్నామా? హలో, కదులుతున్నామా? మాట్లాడుతున్నామా? చూస్తున్నామా? చేస్తున్నామా? కొంతమంది దేవుని బాగా స్తుతించండి, చప్పట్లు కొట్టి అంటే కొంతమంది చప్పట్లే కొట్టరు. కొంతమంది చేతులెత్తి దేవుని మహింపరచనంటే చేతులే ఎత్తరు. కొంతమంది ఆ పరలోక కన్నులెత్తి దేవుణ్ణి వెతకండి అంటే వెతకనే ఎత్తడు. ఎందుకంటే వాళ్ళ చేతులు చప్పట్లు కొట్టలేకపోతున్నారు, చేతులు పైకెత్తలేకపోతున్నారు, దేవుణ్ణి స్తుతించి కీర్తించి ఆరాధించి పాడలేకపోతున్నారు, కన్నులెత్తి దేవుణ్ణి ఎతకలేకపోతున్నారు అనంటే వాళ్ళు ఒక జీవము లేని ఒక విగ్రహం అన్నమాట. విగ్రహము కన్నులుండి చూడదు, నోరుండి మాట్లాడదు, చెవులుండి వినదు, చేతులుండి తాకదు, కాళ్ళుండి నడవదు. హలో, మనం మొరపెట్టుకునేవేవి దానికి వినబడవు. హలో, అంటే ఒక విగ్రహములో నివసించేటటువంటి ఒక దురాత్మ వాళ్ళల్లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. హలో, అందుకని వాళ్ళు అందరితో పాటు చప్పట్లు కొట్టలేరు, అందరితో పాటు చేతులు ఎత్తలేరు, అందరితో పాటు పాడలేరు. హలో, అంటే వాళ్ళ లోపల వేరే ఆత్మ పనిచేస్తుంది. ఏ ఆత్మ అది? దురాత్మ, సాతాను ఆత్మలు పనిచేస్తున్నాయి. నిజంగా దేవునికే తన దేహాన్ని అప్పగించుకొని
దేవుని ఆత్మే గనక లోపల ఉంటే, హల్లెలూయా, దేవుని పరిశుద్ధాత్మ లోపలుంటే వాళ్ళు స్తుతించకుండా ఉండలేరు, వాళ్ళు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు, చేతులు ఎత్తకుండా ఉండలేరు, పాడకుండా ఉండలేరు, క్రీస్తు కోసం నడవకుండా ఉండలేరు, ఆయన కోసం ఏది చేయకుండా ఉండలేరు అనమాట. హల్లెలూయా. ఇకనైనా జాగ్రత్త పడండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో పనిచేసేది దేవుని ఆత్మ కాదు, మీలో పనిచేసేది దురాత్మ. నిర్మోహమాటంగా చెబుతున్నా, మీరేమన్నా అనుకోండి, మన అందరిలో దేవుని ఆత్మ ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఈ దేహము దేవుని కొరకు, దేవుడు ఈ దేహం కొరకు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. అలాగా సమర్పించుకుంటే ఆ దేవుని ఆత్మ మనలో ఉంటే, హల్లెలూయా, రేపు మనం చనిపోయినప్పుడు మట్టి అయిపోయినా సరే, మన శరీరం కుళ్ళి మట్టి అయిపోయినా సరే, మట్టిలో నుంచి మానవుణ్ణి సృష్టించిన ఆ సృష్టికర్తని దేవుడు మట్టి అయిపోయిన మానవుని మరలా మానవుడిగా చేస్తాడు. వాడిని సమాధిలో నుంచి, మట్టిలో నుంచి లేపుతాడు మహిమ దేహంతో. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనము అది చెప్తుంది ఆ విషయాన్ని. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన, జాగ్రత్తగా చూడండి, మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఎంత అస్యూరెన్స్ అండి, ఎంత ఖచ్చితమైన విషయం అండి. ఇది తెలుసుకోవాలా, ఎంత తప్పనిసరిగా ఖచ్చితంగా. హల్లెలూయా. మనం రేపు చనిపోతే కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినా సరే, మనలో దేవుని ఆత్మ కనుక ఉండి చనిపోతే, హల్లెలూయా, అదే ఆత్మ మరలా మట్టిలో నుంచి మనల్ని పైకి తీసుకొస్తాడు. దేవుడు సెలవిస్తాడు, ఆత్మ వెళ్తుంది, మట్టిలో నుంచి ఆ వ్యక్తి పైకి వస్తాడు. అయితే రక్తమాంసాలతో రాడు, కానీ రక్తమాంసాలు లేని మహిమ దేహముతో లేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం, పునరుద్ధానము చెందుతాం. అందుకు మన దేహము దేవునికి, దేవుడు మన దేహం కొరకు కదా. అప్పుడు అలాగ చెప్తూ ఏమంటున్నా అంటే, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. హల్లెలూయా. ఇంకొక వివరణ కూడా ఇస్తున్నాడు ఆయన. క్రీస్తు శరీరంలో మనమంట అవయవాలమై ఉన్నాము. ముందేం చెప్పాడు? క్రీస్తుకు దేవాలయమై ఉన్నాం మనం. క్రీస్తుకు ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నాడు. దేవుడు మనలో నివసించడానికి మన దేహం కావాలి. ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు శరీరంలోనే మనము అవయవాలమై ఉన్నాము. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. సంఘము క్రీస్తు శరీరం అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నాం కదా, సంఘము క్రీస్తు శరీరం. హల్లెలూయా. ఈ క్రీస్తు శరీరంలో హెడ్, తల ఆయన. హల్లెలూయా. హెడ్ ఎవరు? సాల్మాన్ పాస్టర్ కాదు, ఇంకెవరో కాదు. ఎవరు? మనకందరికీ హెడ్, తల యేసు ప్రభు. ఆయన శరీరంలో మనం అందరము అవయవములమై ఉన్నాం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ఆయన శరీరములో అవయవాలై ఉన్నటువంటి మనల్ని అందరినీ నడిపించేది ఆ హెడ్డే. హల్లెలూయా. ఆ శిరస్సైన మన ప్రభువే ఆయన అవయవాలుగా మనం ఉన్నట్లయితే చక్కగా మనల్ని ఆయన నడిపిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆ వివరణ ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు శరీరములో అవయవాలమై క్రీస్తు శరీరములో ఏకమైపోయి ఉన్నాం కదా. హలో, ఏంది బాగినారా? క్రీస్తు శరీరములో అవయవాలమై క్రీస్తు శరీరములో ఏకమైపోయి ఉన్నాం కదా, కలిసిపోయి ఉన్నాం కదా, విడదీయలేనంతటి వాళ్ళం అయిపోయి ఉన్నాం కదా. అలాంటి దేహాన్ని ఎత్తుకొని పోయి వేసి కట్టిస్తావు అంటున్నాడు. అలాంటి దేహాన్ని తీసుకుపోయి
వేసి కట్టిస్తావు అంటున్నాడు. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా, అది ఎంత మాత్రమును తగదు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమ పెడదాం. నేను అలాగ అయిపోయాను. తనను గురించి చెప్తున్నాడు. నేను అలాగున క్రీస్తు శరీరములో అవయవం అయిపోయాను, ఆయనతో ఏక శరీరం అయిపోయి ఉన్నాను. ఇంకా నన్ను నేను వేశ్యకి ఎలాగో అప్పగించుకుంటాను, అది ఎంత మాత్రము తగదు, అది ఎంత మాత్రము తగదు అంటున్నాడు. హలో, మనము ఈ సత్యాన్ని బాగా తెలుసుకొని క్రీస్తు శరీరములో అవయవములమై క్రీస్తుతో ఏక శరీరమైపోయినటువంటి నీవు నేను మన శరీరాన్ని ఎత్తుకొని పోయి వేశ్యకు ఎలా ఇస్తాము అంటున్నాడు. నీది క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవానివి, నిన్ను వేసి కట్టిస్తావు. ఓ రక్షించబడిన ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ విశ్వాసి, హల్లెలూయా, ఓ క్రీస్తు యేసు సంబంధి, హల్లెలూయా. క్రీస్తు యేసు అనే శరీరంలో అవయవముగా అంగముగా ఉన్నావే, నీవు పోయి వేశ్యకెట్లా నీ దేహాన్ని అప్పగిస్తావు. నీ దేహం వేశ్య కోసం కాదు, నీ దేహము దేవుని కోసం. దేవుడు నీ దేహం కోసం, నువ్వు నీ దేవుడు ఏక శరీరంగా ఉండాలి తప్ప నీ దేహాన్ని ఎత్తుకొని పోయి వేశ్యకిస్తావా? వేశ్య అన్నప్పుడు బైబిల్ క్షుణ్ణంగా చదివితే, హోషేయ గ్రంథాన్ని బాగా చదివితే, వేశ్యలు మనకు తెలిసింది స్త్రీలని అనుకుంటాం. మగ వేశ్యలు కూడా ఉన్నట్టు ఆనాడే రాయబడింది హోషేయ గ్రంథంలో. మగవాళ్ళల్లో కూడా వేశ్యలు, స్త్రీలల్లో వేశ్యలు. ఎవరికైనా సరే అప్పగించుకోకూడదు. హలో, రక్షించబడిన ఓ సహోదరుడా సహోదరి, ఎన్నటికి అది తగదంతే. హల్లెలూయా. అది మన బ్రతుకు. చప్పుడు కూడా దేని పెడతాం, అది మన స్థితి. అందుకనే ఎంత స్వతంత్రత ఉన్నా, అన్నీ చేయడానికి స్వతంత్రత ఉన్నా, అన్ని తినడానికి స్వతంత్రత ఉన్నా, అన్నీ చేయదగినవి కావు. హల్లెలూయా. నన్ను లోబర్చుకోవాలనుకున్న వారికి నన్ను నేను లోబడనివ్వను. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. ఏం చేసేది పాస్టర్ గారు? చాలామంది, ఎంతమంది వాక్యం విన్న తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు తెలుసా? పొరపాటుగా లోబడిపోయినాను పాస్టర్ గారు, నన్ను క్షమించండి. అమ్మా, నేను కాదు, దేవుడు క్షమించాలి. దేవుడిని అడుగు. ఒప్పుకున్నావు, మంచిది, ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. ఇక ఎన్నాడు వాటి జోలికి పోదు. హల్లెలూయా. ఎంతమంది ప్రియులారు, ఎంతమంది యవనస్తుల్లో ఉన్నారు, పెళ్ళైన వాళ్ళల్లో కూడా ఉన్నారు. అయితే వాక్యం విని వారి బతుకులు సరిచేసుకున్న వాళ్ళు మాత్రమే ధన్యులు అంటాను నేను. చప్పలు కొట్టి దేని మహిమ పడదాం. దేవుడు తప్పు తెలుసుకొని వాళ్ళు తప్పును ఒప్పుకుంటే తోసేసే దేవుడు కాదు, ఎంత ఘోర పాపైనా సరే. ఇంకా కృపాకాలంలోనే మనం ఉన్నాం. తోసేయుడైనా ఆయన క్షమిస్తాడు. అందుకనే వాక్యం వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. వాక్యం ప్రకటించబడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరి మధ్యలో తిరుగుతూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. అందుకని కొంతమంది కన్నీళ్లు గారుస్తూ ఉంటారు, కొంతమంది ఒప్పుకుంటూ ఉంటారు, కొంతమంది బహిరంగంగా సభలోనే లేచి ఘోర పాపిని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. మన సువార్త సభల్లో ఒప్పుకొని సేవకులైన వాళ్ళు ఉన్నారు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. దేవుడు ఎంతో ప్రేమ గల దేవుడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా, అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడు. అంటే
వేషితో కలుసుకున్నవాడు ఏకదేహం అంటే వాడు కూడా వేసి అయిపోయాడు అనమాట. వాడు కూడా వేసి అయిపోయాడు. మగ వేషులతో కలుసుకున్నది ఆ స్త్రీ కూడా వేసి అయిపోయింది అనమాట. ఇంత భయంకరమైనటువంటి విషయము, ఇది సత్యము. హల్లెలూయా. మోషే తెలియజేసినటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఏమని చూడండి, వారిద్దరూ ఏక శరీరమైందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. హల్లెలూయా. మోషే ఎక్కడ చెప్పాడు? ఆదికాండము 2వ అధ్యాయంలో 18వ వచనం నుంచి అది ఆ విషయాన్ని రాసినప్పుడు ఎవరు రాశారు? ఆదికాండాన్ని 5 కాండాలు మోషేనే రాశాడు. మోషేకి తెలియదు, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాశాడు. హల్లెలూయా. అక్కడేమైనాడు? అవ్వను సృష్టించిన తరువాత, హల్లెలూయా, అవ్వను ఆదాముకిచ్చి దేవుడే వివాహం జరిగించాడు. హల్లెలూయా. దేవుడే చెప్పాడు వాళ్ళిద్దరూ ఏక శరీరము. చపలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. వాళ్ళిద్దరు ఏమంటే ఏక శరీరము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనము మన ప్రభు ఏక శరీరం అంతే. హల్లెలూయా. అంటే నీవు ప్రభువు ఒకటే. హల్లెలూయా. మనల్ని ఎవరు కూడా వేరు చేయకూడదు, మనల్ని మనం కూడా వేరు చేసుకోకూడదు. మన దేహాన్ని ఎత్తుకొని పోయి వేశ్యకి ఇవ్వడానికి లేదు, అది ఎంత మాత్రము తగదు. ఈ సందర్భంలో ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్యన కొత్త సంగతి విని చాలా దుఃఖపడుతూ ఉన్నా నేను. ఏంటంటే ఈ సత్యాన్ని అర్థం చేసుకోక, ఏ సత్యాన్ని? భార్యాభర్తలు ఏక శరీరం అవుదురు, వారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను విడిచి వారు ఏక శరీరంలో అవుతారని రాయబడింది కదా. ఒకసారి చదువుతారా 24వ వచనం? కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహింపడతాం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఏం చేస్తున్నారంటే, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా భర్తకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారన్నమాట. ఎవరికి? భర్తకు ఫస్ట్ ప్రయారిటీ, ప్రథమ స్థానం. భార్యకు ప్రథమ స్థానం ఇస్తున్నారన్నమాట. ఇక తల్లి అయినా తండ్రి అయినా అంట సెకండరీ అంట. ఏంది ఆ మాట వింటా ఉన్నా నేను. సెకండరీ అంటే తల్లిదండ్రులు అంట 2వ స్థానం అయిపోయినారంట పెళ్ళి అవుతుండగానే. ఎంత అపార్థం చేసుకుంటున్నారు ఈ యొక్క వాక్యాన్ని. భార్యాభర్తలు ఏక శరీరము, ఆదాములో నుంచి అవ్వ తీయబడింది, వాళ్ళిద్దరూ ఏక శరీరం అవుతారని చెప్పాడు. కానీ హల్లెలూయా, తల్లిదండ్రులు 2వ స్థానం అని కాదుగా. హలో, నిన్న కూడా ఒక సహోదరి ఫోన్ చేసి, మన బ్రాంచ్ ఒక సంఘం ఒక సహోదరి ఫోన్ చేసింది, ఏమ్మా అంకుల్ ఫ్రీగా ఉన్నారా, మీతో కొన్ని చెప్పుకోవాలని. నేను ఇంకా ఏదైనా భయంకర విషయంలో జరిగిందేమో అనుకున్నా. అమ్మాయి నాతో ఏం మాట్లాడిందంటే, అంకుల్ నేను ఫస్ట్ కదా అంకుల్, నాకంటే మా ఆడబిడ్డను చూస్తాడు ఆయన అని చెప్పింది నాకు. ఏం చెప్పింది? హలో, నేను ఫస్ట్ కదా అంకుల్, నేను ఫస్ట్ కదా, నాకంటే ఎక్కువగా మా ఆడబిడ్డను చూస్తాడు ఆయన అని చెప్తున్నాడండి. చెప్పింది విన్నా. ఇదేనంటమ్మా నీ సమస్య. హలో, నేను ఇంకా వాడు ఏదన్నా వేరే అలవాట్లో ఉన్నాడని చెప్తాదేమో అనుకుంటా ఉన్నా. ఇది సమస్య. ఇని నేను 2 చెప్తాను, వింటావా అన్నా. హల్లెలూయా. మీ ఆయన కంటే నీ ఆడబిడ్డ నువ్వే బాగు చూడు, మా అన్న కంటే మా వదినే నన్ను బాగు చూస్తుందని సాక్ష్యం చెప్పుకోమా, బాధపోద్దని చెప్పా నేను. హలో, నువ్వు సెకండరీ నేను సెకండరీ అనే దాని అర్థం కాదు అది. హలో,
ఒకరు ఫస్ట్ ఒకరు సెకండ్ అని కాదు. ఏక శరీరం అంటే ఎలా ఉంటారు అని చెప్పడానికి అది రాయబడింది. కానీ నేను ఫస్ట్ కోడలు ఇంటికి వస్తుందనే తోడబుట్టినోడు సెకండరీ అయిపోతాడా? ఇది తల్లిదండ్రులు సెకండరీ అయిపోతారా? అంత భయంకరం అండి. అది ఈ రోజుల్లో కొంతమంది చదువుకున్న వాళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానం. బైబిల్లో ఈ కొటేషన్ ఎత్తే మాట్లాడుతున్నారండి బాగా చదువుకున్న వాళ్ళు కూడా. ఎంత భయంకరం! హలో, అది ఫస్ట్ సెకండ్ అనేది కాదు. అది వాళ్ళిద్దరి స్థితి ఎలా ఉంటుందో, భార్యాభర్తల యొక్క స్థితి. ఏక శరీరం అంటే ఏంటో వాళ్ళు ఒకరు విడిచి ఉండలేరు. నిజమైన దేవుని చిత్త ప్రకారం కనుక వాళ్ళు అర్థం చేసుకొని బ్రతికితే ఆ భార్యాభర్తలు వాళ్ళు ఎవ్వరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎందుకంటే ఏక శరీరం. స్వతంత్రత ఉందని భార్యను వదిలిపెట్టేసి, స్వతంత్రత ఉందని భర్తను వదిలిపెట్టేసి దానికి కాదు. అదెంత మాత్రము ఏమంటున్నాడు పౌలు గారు? నా దేహాన్ని ఎత్తుకొని పోయి, నా దేవుని ఆలయమైన నా దేహాన్ని, నా దేవునికి, నా క్రీస్తు శరీరంలో అవయవమైపోయిన నా దేహాన్ని తీసుకొని పోయి నేను వేసుకిచ్చేదా? అదెంత మాత్రము తగదు. హలో, స్వతంత్రత ఉంది ఆయనకి, మనకు కూడా స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రత మంచి వాటి కోసం ఉండాలా. చెప్పలు కూడా దేని మైపడతాం? నీతి కోసం ఉండాలా, యథార్థత కోసం ఉండాలా, పరిశుద్ధత కోసం ఉండాలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉండాలా. చెప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడతాం. అడ్డదుడ్డాలు తిరగడానికి కాదు, అడ్డదుడ్డాలుగా తిరుగుతూ అడ్డదుడ్డమైన పనులు చేయడానికి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా చక్కగా తెలియచేస్తూ ఉంది. కొంతమంది లోబడిపోయినారు అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్మ లేడు వాళ్ళల్లో. సైతానాత్మ వచ్చి చేరిపోయింది. కొంతకాలం కింద పరిశుద్ధాత్మ ఉన్నా పరిశుద్ధాత్మను ఆర్పేసుకున్నారు. సైతాను వచ్చి చేరాడు, సైతాను లోబడేటట్టు చేశాడు అనమాట. అందుకనే ఆరిపోయిన దీపాలు మరలా వెలగాల. హల్లెలూయా! ఆరిపోయిన ఆత్మ మరలా వాళ్ళ పైకి రావాలా. చప్పలు కొట్టి దేవుని మహింపడతా. అగ్ని జ్వాలలు మరలా బయలుదేరాలా. ఏ అగ్ని జ్వాలలు? ఆత్మ అగ్ని జ్వాలలు బయటికి రావాలా, పరిశుద్ధపరచబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా! అందుకని ఏమంటున్నాడు చూసారా? అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. బా, ఎంత గొప్ప భాగ్యం! ప్రభువుతో కలుసుకున్న నీవు నేనంట ప్రభువుతో ఏకాత్మ అయిపోయినావు. చప్పలు కొట్టి దేని మహింప. భార్యాభర్తలు ఎట్లా ఏక శరీరమో, హల్లెలూయా, అలాగున మనం ప్రభువుతో ఏక శరీరం. హల్లెలూయా! ఏకాత్మ. హల్లెలూయా! ఏకాత్మ, ఏక శరీరం, ఏక మనస్సు, ఏక తాత్పర్యం. చప్పలు కొట్టి దేని మహింపడతాం. ఏక స్థితి. అందుకనే రేపు మనం అందరము ప్రభుతో కూడా నిత్య జీవంలో ఉండబోతున్నాం. చప్పలు కొట్టి దేని మహింపడతాం. ఈ భూమి మీద ఎవరైతే ఈ దేహాన్ని ప్రభువుకు అర్పించుకుంటారో, హల్లెలూయా, ప్రభుతో వాళ్ళు ఏక దేహము ఏక ఆత్మ ఉన్నారో వాళ్ళు రేపు 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. తర్వాత శాశ్వతమైన నిత్య జీవంలో కూడా ఉంటారు. హల్లెలూయా! అది ఒక చిన్న విషయంగా అనుకోబాకండి. ఎంత గొప్ప భాగ్యం అది, ధన్యత అది. అది వర్ణించలేనటువంటిది. యేసయ్యతో ఏక ఆత్మ ఏక దేహం అనేది. చప్పలు కొట్టి దేవుని మహింపండి. స్వచ్ఛమైన భార్యాభర్తలు ఎంత ఆనందిస్తారు. హల్లెలూయా! స్వచ్ఛమైన పరిశుద్ధమైన భార్యాభర్తలు దేవుని నీతిని నెరవేర్చే వాళ్ళు ఎంత ఆనందిస్తారో. ఏక శరీరులై వాళ్ళు ఎలా ఏక మనస్సు, ఏక హృదయం, ఏకాత్మ, ఏక తాత్పర్యం, అన్ని విషయాల్లో ఏకత్వం కలిగి వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. అలాగే దుఃఖములో, చెప్పండి, దుఃఖములో, వేదనలో, శ్రమల్లో, బాధల్లో ఉన్నా లేకపోయినా చప్పలు కొట్టి దేవుని మహింపడతా. ఉన్నా లేకపోయినా సరే చప్పలు కొట్టి దేవుని మహింపడతా.
ఏం మొగుడువయ్యా నువ్వు, పోషించలేను, నాకు అక్కర్లేదు పో అన్నది. అయ్యా ఉన్నప్పుడు కలిసి తిన్నాం, లేనప్పుడు కూడా కలిసి ఆనందిస్తాం రా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమాజం మారాలండి. హల్లెలూయా. నీవు నాకు అనుకూలంగా లేవు, నువ్వు నాకు అక్కర్లేదు అనదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన భార్య స్త్రీ, హల్లెలూయా, అన్ని ఉన్నప్పుడు ఎలాగా వాళ్ళు సంతోషంగా ఉన్నారో ఏమి లేకపోయినా సరే. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహిమపడదాం. హల్లెలూయా. ప్రాణం పోయినా సరే, హల్లెలూయా, వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు చెప్పండి ఉండలేరు ప్రియులరా. అదేవిధంగా క్రీస్తుకు అప్పగించుకున్న ఈ దేహం, నీ దేహం నా దేహం నిజమైతే క్రీస్తు యేసు నుండి మనల్ని ఎవరు కూడా వేరు చెయ్యలేరు. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహిమపడదాం. కాబట్టి అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అని చెప్తూ ఇప్పుడు అసలు విషయానికి వచ్చేసాడు. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులారా, హల్లెలూయా, యేసు క్రీస్తు యొక్క అవయవములారా, హల్లెలూయా, దేవుని పరిశుద్ధాత్మకు ఆలయాలారా, జారత్వానికి దూరంగా పారిపోండి అంటున్నాడు. హల్లెలూయా. దానికి జోలికి వెళ్ళొద్దు, అది మనకు సంబంధము లేదు. ఒకవేళ రక్షించబడక ముందు ఏదైనా తెలిసో తెలియకో అవన్నీ చేసి ఉండొచ్చేమో. రక్షించబడిన తర్వాత అంటున్నాడు జారత్వానికి దూరంగా పారిపో అంటూ చక్కని వివరణ మరలా ఇస్తూ, ఇది దాకా మనం చెప్పుకున్నాం, ఒకసారి చదువుతాం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. లోకములో మనుషులు చేసే పాపాలన్నీ ఈ దేహానికి వెలుపలే. ఒక జారత్వం వ్యభిచారం మాత్రము దేహములోనే, అంటే నీ దేవునితో ఏకమై ఉన్నటువంటి నీ దేవుని అవయవమైనటువంటి నీ దేహములో జరుగుతుంది. అంటే దేవుణ్ణి అక్కడ పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? వ్యభిచారం చేస్తున్నావు, జారత్వం చేస్తున్నావు. హలో, అందుకనే నీ శరీరాన్ని దేనికి కూడా లోబడనొల్లనీయకూడదు. హల్లెలూయా. అది క్రీస్తుకే సంబంధించినది. హల్లెలూయా అని ఇంకా ఆయన వివరణ ఇస్తున్నాడు. చూడండి, మీ ప్లీజ్ ఇంకొక మాట ఉంది అక్కడ. జారత్వం దూరంగా పారిపోవుడి, మనుష్యుడు చేయ ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇది ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఈ జారత్వము విచారం చేసేవాడు తన సొంత శరీరానికి హానికరముగా వాడు ఆ పని చేస్తున్నాడంట. హాని హాని హాని. హలో, అంత హాని. మనము ఈ మధ్యన మార్గాన్ని గురించి ధ్యానించినప్పుడు అదే అంశంలో ఉన్నాము. ఈరోజు బల్లారాధన కాబట్టి పరిశుద్ధతను గురించి మాట్లాడడానికి ప్రభువుని అడిగితే ఈ అధ్యాయాన్ని ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. కానీ మనము మార్గం అనే దాంట్లోనే ఉన్నాం. హల్లెలూయా. నోవహు దేవుని అడుగుజాడల్లో నడిచి కృప పొందినట్టుగా మనం కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలని. హల్లెలూయా. జార స్త్రీ ఛాయలకు వెళ్ళకూడదని నేర్చుకున్నామా? వెళితే పాతాళానికి వెళ్ళిపోతారంట. హలో, అది ఎక్కడికి తీసుకుపోతుంది? మృత్యు దగ్గరికి తీసుకొని పోద్దంట. ఒకవేళ ఎవరైనా ఒకడు వెళ్ళి దాని చేతిలో పడ్డాడనుకో, ఏమని చదివాము? వాడి దేహము క్షీణించిపోతుందంట. వాడి ఐశ్వర్యం అంతా పరస్త్రీలకు ఇచ్చేస్తాడట. ఆ తరువాత క్షీణించిపోయి సమస్తము నాశనమై అప్పుడు అనుకుంటాడు, అయ్యో నా బోధకుల యొక్క మాట నేను వినకపోతేనే ఈ దుస్థితి నాకు కలిగిందేనని చెప్పి అప్పుడు శరీరము క్షీణించిపోయిన తర్వాత ఏడుస్తాడంట. అయినా అలాంటి అవకాశం దేవుని యొద్ద ఏడిస్తే, హల్లెలూయా, వాడు ఏడ్చి 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 కృషించుకొని సమాధికి పోడు. దేవుని దగ్గర ఏడిస్తే, దేవుని దగ్గర ఏడవకుండా వాడు ఏడ్చుకొని చూసుకొని అపరాధ భావంతో తప్పు చేశానే అంటూ క్షీణించిపోతే వాడు చచ్చి నరకానికి వెళ్తాడు. అలా కాకుండా దేవుని పాద సన్నిధికి వచ్చి, దేవా నేను నీ బోధకుల మాట వినలా, నీ హెచ్చరికలు నేను తీసుకోవాలా, నేను చెయ్యకూడనివన్నీ చేసేసా, ఈ విధమైన దుస్థితి నాకు కలిగింది, నన్ను
దయతో క్షమించంటే క్షమించి నీ కన్నీళ్లు తుడిచి, అంత మాత్రం కాదు, నీవు పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని తిరిగి మరలా అనుగ్రహించే దేవుడు మన దేవుడు, ప్రేమగల దేవుడు. చపలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. గట్టిగా చపలు కొట్టాలండి, అందరూ చపలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈ జాగ్రత్తం చేసేటటువంటి వాళ్ళ దేహానికి హాని చేసుకుంటా ఉన్నారు. హాని చేసుకుంటున్నా తెలియదు. ఇప్పుడు చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కానీ తెలియకుండా ఏం జరుగుతుంది? ఆ దేహమునకు హాని జరుగుతుంది. అది క్రమేణా శిథిలమైపోతుంది. ఒక్క రోజున చెదులు పడితే బాగానే ఉంటుంది ఇల్లంతా. ఒక్కసారి చెదులు పట్టిన ఇల్లు ఏమైపోతుంది తెలుసా? కుప్ప కూలిపోతుంది. పాపం కూడా అంతే ప్రియులరా. అది లోపల అది తినేసి ఒక్క రోజున అది కుప్ప కూల్చేస్తుంది. జాగ్రత్త. కట్టుకున్న భార్యతో, కట్టుకున్న భర్తతో సంతోషంగా సుఖంగా ఉండాలి. మనం రక్షించినటువంటి దేవుని యొక్క ఆత్మకు ఆలయంగా చేయబడిన మన దేహాన్ని ఆయనకి అప్పగించాలి. హల్లెలూయా. అలాగ చెప్తూ ఇంకొక విషయాన్ని చెప్తున్నా, చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అసలు నీ దేహం మీద నీకేం అధికారం ఉందో అసలు అంటున్నాడు. ఒకటే మాట, నీ ఇష్ట ప్రకారము నీ దేహం పట్ల చేసుకోవడానికి, నీ ఇష్ట ప్రకారము దేహము పట్ల చేసుకోవడానికి నీకు అసలు నీ దేహం మీద అధికారం ఏడుంది నీకు? భార్య యొక్క దేహం పైన భర్తకు అధికారం. హల్లెలూయా. భర్త దేహం పైన భార్యకు అధికారం. ఇప్పుడు చదివారా? కొరింథీయులకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. కిందనే పక్కనే చూడండి. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి చెప్పండి, సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. వివాహమైన తర్వాత హల్లెలూయా స్త్రీ అంటే భార్య దేహం పైన అధికారం కలవాడు ఎవరంటే ఆమె కట్టుకున్న భర్తే. హల్లెలూయా. వివాహమైన తరువాత భర్త దేహం పైన అధికారం ఎవరికంటే కట్టుకున్న భార్యకే. హల్లెలూయా. ఇది సత్యం. ఇదే జరగాల మన జీవితాల్లో. హలో, ఒకవేళ రక్షించబడక ముందు ఎట్ట జరిగాయో వదిలేయండి, వాటిని లీవ్ ఇట్, వదిలేయండి దాన్ని. రక్షించబడిన నీవు నేను మనం ఎవరమో ఏమై ఉన్నామో భార్యాభర్తల విషయంలో కానీ క్రీస్తుకు మనకు సంబంధం కానీ ఎలా ఉన్నదో దాన్ని స్థిరపరచుకోవాలి. హల్లెలూయా. అలాగనే మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. యేసుక్రీస్తు తన రక్తాన్ని వెలగా ఇచ్చి కొన్నాడు నిన్ను నన్ను. హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు. నిన్నెవరు కొన్నారో ఆయన సొత్తు. ఎవరు కొన్నారు నిన్ను? యేసు ప్రభు కొన్నాడు. ఎలా కొన్నాడు? రక్తాన్ని కార్చి, రక్తాన్ని చిందించి, ఆ రక్తాన్ని వెలగా ఇచ్చి కొన్నాడండి. హల్లెలూయా. ఆయనకు ద్రోహం చేస్తావా? కట్టుకున్న భార్యకు ద్రోహం చేస్తే ఎంత పాపమో, కట్టుకున్న భర్తకు ద్రోహం చేస్తే ఎంత పాపమో, నీ కొరకు నా కొరకు శ్రమలు పడి కడబొట్టు వరకు రక్తం కార్చి ఆ రక్తాన్ని వెలగా ఇచ్చి నిన్ను కొన్న ప్రభువుకు కూడా నీవు ద్రోహం చేస్తే అంతే పాపం ప్రియులనా. హలో, నిజంగా యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన శిలువ శిక్షను నీకు బదులుగా నాకు బదులుగా కలువరి శిలువలో ఆయన పడిన శిక్ష, ఆరాధన సందేశాన్ని విన్నాము కదా. మీరు చాలామంది లేరు.
ఆయన ఎందుకు ముళ్ళ కిరీటం కొట్టించుకున్నాడో, ఎందుకు కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడో, ఎందుకు చేతుల్లో కాళ్ళ మేకులు కొట్టించుకున్నాడో, ఎందుకు అవమానించబడ్డాడో, ఎందుకు దూషించబడ్డాడో, ఎందుకు పిడిగుద్దులు తిన్నాడో, ఆ యెరూషలేము తిన్నని వీధుల్లో ఈడ్చుకుంటూ పోతూ సిలువను మోయిస్తూ ఎందుకు ముమ్మారు బోళ్ళబడ్డాడో, ఆఖరికి ఆ గొల్వగోత కొండపైన భూమి ఆకాశాల మధ్యలో సిలువలో శాపగ్రస్తులు వేలాడినట్టుగా ఎందుకు వేలాడాల్సి వచ్చిందో. హల్లెలూయా! ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన కోసం. చపలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ లా. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మనకు పాప విముక్తి దయచేశాడు. మన శాపాలను ఆయన వేసుకొని శాప విముక్తి దయచేశాడు. మన వ్యాధులు, జబ్బులు, రోగాలను ఆయన వేసుకొని సంపూర్ణ స్వస్థత ఆయన పొందిన దెబ్బల ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా! మనం చనిపోవలసిన స్థితిలో ఆయన మరణించి మనకు మరణాన్ని నుంచి విడుదల దయచేశాడు. మనలను సమస్త బంధకాల నుండి, సాతాను అంధకార చీకటి శక్తుల బంధకాలను విడిపించడానికి ఆయన బంధకాల్లోకి వెళ్ళి మనలను బంధ విముక్తుల్ని చేశాడు. హల్లెలూయా! ఆఖరకు ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా విమోచన కలుగజేశాడు. ఆ రక్తాన్ని వెలగా ఇచ్చి ధనంగా, డబ్బుగా పెట్టి నిన్ను కొనుక్కున్నాడు ఆయన. హల్లెలూయా! చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. నీవు ఆయన సొత్తు, నీ దేహము ఆయన సొత్తు. హల్లెలూయా! అందుకనేమంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచు. నీ దేహంతో దేవుని మహింపరచు. నీ దేహమును పాటు చేసుకోకూడదు, అపవిత్రపరచుకోకూడదు ప్రియులారా. హల్లెలూయా! ఆలోచిస్తున్నారా? అందుకని ఈ వాక్య భాగంలో నుంచి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అదేమిటంటే పరిశుద్ధతను కాపాడుకొనుట ఎలా అని. హల్లెలూయా! నేను చెప్పండి. పరిశుద్ధతను ఇది అంటే ఇప్పుడు చదివిన వాక్యాన్నే నేను మీకు వివరించి అంతే. హల్లెలూయా! ఇప్పుడు మిగతా ప్రసంగం చేయను, ఆ తర్వాత ఎప్పుడైనా మీతో పంచుకుంటాను నేను. హల్లెలూయా! ఇక్కడికి ఆ చదివిన వాక్య భాగంలోని వివరణ అంతా మీకు స్పష్టంగా తెలియజేశా. మీ హృదయాల్లో దాచుకోండి, రోషంగా బ్రతకండి. హల్లెలూయా! పరిశుద్ధంగా బ్రతకండి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అయినలాగున సమస్త విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తన అయింది. హల్లెలూయా! పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి అనే దానికి ఒక 6 ఉప అంశాలు ఉన్నాయి. నేను చెప్తాను, వివరించను. మొదటిది మనం ఇప్పుడే చెప్పుకున్న వాక్య భాగంలో జారత్వమునకు దూరంగా పారిపోవాల. రెండవది విగ్రహారాధనకు దూరంగా పారిపోవాల. మూడవది యవనేచ్ఛల నుండి పారిపోవాలి. నాలుగవది పాపముతో జోలి ఇక ఏమీయో లేకుండా ఉండాలి. ఐదవది కన్నులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆరవది నోటిని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఈ 6 విషయాలు ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా మీతో పంచుకుంటాను. ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం తలంచి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? నీ దేహాన్ని దేవునికి సమర్పించుకో. ఈ రోజైనా సరే నీ జీవితంలో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ దేహము నీ సొత్తు కాదు. నీవు నీ సొత్తు కాదు, నీవు యేసయ్య సొత్తు. ఓ స్త్రీ, నీవు నీ భర్త సొత్తు ఎలాగనో, ఓ పురుషుడా నీవు నీ భార్య సొత్తు ఎలాగనో, అలాగనే నీవు నేను రక్షించబడిన పిమ్మట మనము మన ప్రభు అయిన యేసయ్య సొత్తు. ఆయనకే నీ మీద, నా మీద, మన మీద అధికారం. భార్య మీద, తన భార్య శరీరం మీద భర్తకి ఎలాగ అధికారమో, భర్త శరీరం మీద భార్యకి ఎలా అధికారమో, మన శరీరం మీద, మన దేహం మీద మనల్ని కొన్న ప్రభువుకే అధికారం. అంతే. అది ఇంకెవ్వరికి చెందింది కాదు. నువ్వు ఎవ్వరికి దాన్ని ఇవ్వకూడదు. ఇస్తే నీవు ఘోరమైన ద్రోహం చేసి పాపిగా తీర్చబడతావు. అగ్ని గంధకాలతో మండే నరకంలో వేయబడతావు. ఆ భయంకర స్థితి రాకుండా మన దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన మహోన్నతమైన సింహాసనం మీద ఆసీనులై ఉన్నాడు. ఆ శరాపులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని
సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా ఆయన అంగీకరించాడు. అలాగే నీవు నేను పరిశుద్ధతను కలిగి ఆయన్ని స్తుతిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన నీ స్తుతి స్తోత్రములు అంగీకరించి ఆయన చొక్కా అంచులు నీ మీదకి వచ్చేస్తాయి. మన స్తుతుల సింహాసనం పైన ఆయన ఆశీర్లైపోతారు. మనకు కావలసినవన్నీ ఆయన సొత్తైనటువంటి నీకు నాకు ఆయనే అనుగ్రహిస్తాడు. ఆయన సొత్తైన నిన్ను నన్ను ఆయనే రక్షించుకుంటాడు, కాపాడుతాడు. దుష్టుడైన సైతాన్ చేతిలో పడకుండా అర్థం చేసుకోండి. ఆయనకు అప్పగించుకుందాం. పిల్లరా, ఒకవేళ తెలుసో తెలియకో రక్షించబడిన పిమ్మట కూడా నీవు నీ దేహంతో పాపం చేస్తూ ఉంటే, నీ జీవితంలో ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, నువ్వు ఎక్కడుండి వింటున్నా సరే, చర్చిలో ఉండి వింటున్నా, ఈ లైవ్లో ఎక్కడ నీ వింటున్నా సరే, నిన్ను దేవుడు జాలి కలిగి దయగలిగిన దేవుడు, తన పెదవుల పైన దయారసం పోయబడిన ప్రభువు ఆయన దయా సంకల్పాన్ని నీ ముందు పెట్టి నీకిప్పుడు కూడా ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ కోసం చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాడు, నిన్ను ప్రేమతో గద్దిస్తున్నాడు. ఇదే నీకు అనుకూల సమయం. నీ జీవితాన్ని మార్చుకో. ఇది ఒక అనుకూల సమయం మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఏ ఛాన్స్ ఫర్ యూ. ఇది ఒక అవకాశం నీకు నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, దేవునికి తిరిగి అప్పగించుకోవడానికి, మారు మనసు పొందడానికి, రీడెడికేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. తిరిగి ప్రతిష్ఠ చేసుకోండి. పరిశుద్ధులుగా జీవించడానికి తిరిగి ప్రతిష్ఠ చేసుకోండి. తిరిగి ప్రతిష్ఠ చేసుకొని ప్రభు బల్లలో పాల్గొనండి. ఆశీర్వచన పాత్రలను తాగండి. ఆశీర్వాదాలతో నిండి పొంగి పొర్లుతూ ఇంటికి సాగిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. రబాబాబా షక్కబరబా. ప్రార్థించుకుందాం ప్రియులరా. ఒకే సమయంలో బల్లలో చేవేయబోతున్నాము కదా. ఒకే సమయంలో విన్న వాక్యాన్ని బట్టి నీ పరిశుద్ధతను గురించి పరిశీలన చేసుకొని, ఏదైనా అపవిత్రత నీలో ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ప్రభు ఒప్పిస్తుండగా ఆత్మదేవుడు ఒప్పుకో, విడిచిపెట్టి నిర్లక్ష్యం చేయొద్దు. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. ప్లీజ్, ఇది నీకు ఒక గొప్ప అవకాశం. మారు మనసు, నీ జీవితాన్ని తిరిగి పరిశుద్ధంగా దేవునికి ప్రతిష్ఠ చేసుకో. యోగ్యంగా బల్లలో చేవి. ఆశీర్వచన పాత్రలను త్రాగు. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. నీ అనారోగ్యాలన్నీ పారిపోతాయి, నీ సమస్యలన్నీ పారిపోతాయి, నీ చీకు చింతలంతా పారిపోతాయి, ప్రతి బంధకాలంతా కూడా విడుదల పొందుతావు. ప్రతి విషయంలో స్వతంత్రుడు అయిపోతావు. ప్రభు సొత్తుగా మిగిలిపోతావు. ప్రభు నిన్ను చూసుకుంటాడు. నీవు ప్రభు ఏక శరీరమై ఈ లోకంలో జీవిస్తారు. తర్వాత శాశ్వతంగా నిత్య జీవంలో జీవిస్తాము. ఎవరైనా సరే, నేను చేతులు ఎత్తమని చెప్పండి ఇప్పుడు, కానీ మీ హృదయాలు పరిశీలించుకొని ప్రభువుకు అప్పగించుకోండి. అలాగే ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటూ ఉండగా సహోదరి పద్మ, పేనేటి పద్మ నిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తుంది. నాయన, నా తండ్రి, పరిశుద్ధ దినమున ప్రభా, నా నాయన నీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డను మరుగుపరుచుకొని ప్రభా, నా నాయన నా ప్రభా అయ్యా నీ పరిశుద్ధ నామము నా తండ్రి, నా నాయన నీ ఉన్నత నామము ప్రభా. అయ్యో నా తండ్రి, నా నాయన మా మధ్యలో నివసించిన దేవా,
నీ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలయ్యా. నీ చొక్కాల అంచెనులు నా తండ్రి మా మీద దిగజార్చి ప్రభా నాయన నీ అభిషేకంతో నాయన సంఘం ఏ విధముగా పరిశుద్ధంగా నా ప్రభా అయా ఏ విధంగా నాయన జీవించాలో ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడవు నాయన. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. అయా మీరు మా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి యేసయ్య రక్తంతో కొనబడినటువంటి సొత్తు అని మీ నాయన మీరు మాకు తెలియజేశారయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. వేటిలో నుండి దూరముగా పారిపోవాలో మీరు మాకు తెలియజేసిన విధానానికై స్తోత్రాలయ్యా. అయా నా తండ్రి ఈ దేహము ప్రభువా మీది నా ప్రభా. నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. అయా ఈ దేహంలో నా ప్రభ మీరు నివసిస్తారని ప్రభా నా తండ్రి స్తోత్రాలు 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 ప్రభా. ఈ దేహము నా తండ్రి పరిశుద్ధముగా నాయన కాపాడుకోవాలని ప్రభా. అయ్యో మీరు మాతో మాట్లాడిన విధానానికై కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీరు విలువ పెట్టి కొనబడిన ఈ దేహము పరిశుద్ధముగా ఉండాలని ప్రభా. మీరు మాలో ఉండాలని ప్రభా నాయన నా తండ్రి నా నాయన మీకు అవయములమై మేము ఉండాలని ప్రభా నాయన స్తోత్రాలు 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 ప్రభా. మీరు సంఘాన్ని నాయన సంఘములో నాయన మీరు మాట్లాడిన విధానానికై కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డ నా ప్రభా మీ రక్తంతో కొనబడిందని ప్రభా. మీరు ప్రేమించి నా తండ్రి నా నాయన ఏ విధముగా మేము ఉండాలో ప్రభా నా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా జారత్వానికి ఏ విధముగా పారిపోవాలో ప్రభా, యవనేచ్ఛలకు ఏ విధముగా పారిపోవాలో నా తండ్రి అయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలు ప్రభా. అయ్యా మా కన్నులు ఏ విధముగా పరిశుద్ధంగా ఉండాలో ప్రభా. అయ్యా మా దేహం ఏ విధముగా పరిశుద్ధంగా ఉండాలో ప్రభా నాయన మీ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలయ్యా. మా నోటిని ఏ విధముగా పరిశుద్ధంగా కాపాడుకోవాలో ప్రభా మేము మీ బిడ్డలమని ప్రభా నాయన మీరు ప్రేమించి మాతో మాట్లాడిన విధానానికై అయ్యా మీ పరిశుద్ధ నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వాక్య సత్యాల ప్రకారం బ్రతకడానికి మాకు కృపనివ్వండి నాయన. అయ్యా ఒకవేళ నా ప్రభ తిరిగి మీ దగ్గరకు వస్తే ప్రభా మీ అమూల్యమైన రక్తంతో కడిగి నాయన మరలా నా తండ్రి ఏదైతే పోగొట్టుకున్నామో ప్రభా దాన్ని నాయన మరలా ఇస్తానన్న ప్రేమ కలిగిన దేవుడవయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. నీ ప్రేమ ముందు నా తండ్రి మేమేమి ఇవ్వగలము ప్రభా. నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఏ స్థితిలో ఉన్నా రమ్మంటున్నావు నాయన. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలు ప్రభా. నాయన నీ కృపలో నాయన ప్రతి బిడ్డ నా తండ్రి నీ పాద సన్నిధికి నాయన వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ ప్రభా నాయన నా తండ్రి నీ కృపలో నా తండ్రి నా నాయన నా ప్రభా పరిశుద్ధులుగా జీవించాలని నాయన నాయన నీ బిడ్డలుగా మేము బ్రతకాలని నాయన మీ ప్రేమయ్యా. నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. విన్న వాక్య సత్యాల ప్రకారం బ్రతకడానికి మాకు కృపనిచ్చి నడిపించమని ప్రభా. ఏ స్థితిలో ఉన్నా నీ పాద సన్నిధికి వచ్చిన మేము ప్రభా అంగీకరింపబడతామని మీరు ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. నీ కృపలో మమ్మల్ని అందరినీ నాయన నీ నా తండ్రి విలువ కలిగినటువంటి నీ పాద సన్నిధిలో అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిచారకులు దయచేసి ముందుకు రండి.